ఓకే. సో, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా వచ్చే ఛాన్స్ ఏమైనా చాలా ఉంటుందా తక్కువ. వాళ్ళకి? 5% రికరెన్స్ ఉంటది. 100 మందికి చేసామనుకో 95 మంది ఫస్ట్ క్లాస్‌గా ఉంటారు. 5 మందికి చెప్పలేము కొన్నిసార్లు ఇక్కడ. అంటే ఒక పాయింట్ ఏంటంటే మళ్ళీ వచ్చిందనుకో మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. ఇంజెక్షన్ ట్రీట్మెంటే కదా! సింపుల్‌గా. చిన్నది సింపుల్‌గా అవుతుంది. నిన్న ఒక అమ్మాయికి చేసాం. నెల్లూరు నుంచి వచ్చింది. ఆ అమ్మాయికి రైట్ సైడ్ చేశాను. 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్. లెఫ్ట్ వచ్చింది ఇప్పుడు. హెరిడిటరీగా కూడా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఏముండదు అదంతా. లెఫ్ట్ వచ్చింది. లెఫ్ట్ నిన్న చేసాం. అంటే ఒకవైపు వస్తే ఇంకొక వైపు రావడానికి కూడా ఆస్కారం ఉంటుందా? ఛాన్సెస్ తక్కువ. ఈ అమ్మాయికి వచ్చింది. ఫస్ట్ టైం 2 పక్కల వచ్చిన మనిషిని చూడడం. ఇది ఓకే. పోయింది ఇక్కడ నుంచి వచ్చింది. బ్రెయిన్ ఎంఆర్ఐ నార్మల్గా ఉంది కానీ నొప్పి వచ్చేది అనారం నుంచే చేసి పంపించాం. సో ఓకే. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కేసెస్. ఉమ్. కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రైజెమినల్ న్యూరాలజీకి భయపడాల్సిన అవసరమే లేదు. కొన్ని రోజులు మందులు వాడండి, తగ్గకపోతే తప్పకుండా ఒక రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ట్రీట్మెంట్ ఉంది. అది సింపుల్ ఇంజెక్షన్ పద్ధతి. ఒక అరగంటలో అయిపోతుంది. అరగంటలో ప్రొసీజర్ అయిపోయినాక మీరు కనీ విని ఎరుగని రీతిలో పెయిన్ రిలీఫ్ వస్తుందన్న నమ్మకం క్రియేట్ చేసుకోండి. ఈ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయండి.